పూజలు చేస్తున్నారట. ఇక ఈ వెరైటీ పాలిటిక్స్కి పొలిటికల్ ఎక్స్పర్ట్స్ సైతం కంగు తింటున్నారట. ఏందో ఇది ఎక్కడ చూడలే అంటూ ముక్కును వేలేసుకుంటున్నారట. మరి అంతలా కన్ఫ్యూజ్ చేస్తున్న బ్రదర్స్ ఎవరు? ఎక్కడా డిఫరెంట్ పాలిటిక్స్? వాట్స్ ది స్టోరీ? ఫైర్ బ్రాండ్ గా పేరున్న సీనియర్ లీడర్లైన కోమటిరెడ్డి బ్రదర్స్ డిఫరెంట్ పాలిటిక్స్ చేస్తూ కేడర్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. మంత్రివర్గ విస్తరణలో తనకు చోటు దక్కనందుకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బాగా హర్ట్ అయినట్టున్నారు. అవకాశం చిక్కినప్పుడల్లా విపక్షాల కంటే ముందే సీఎం రేవంత్ పై వ్యతిరేకంగా ట్వీట్స్ చేస్తూ స్వపక్షంలో విపక్షంలా మారారు. మరోవైపు అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం సీఎంపై ఈగ వాలనివ్వడం లేదు. కొద్ది రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ పెన్ను పేపర్ ఇస్తే ఏబీసీడీలు రాయలేని వారు కూడా తాము జర్నలిస్టులమే అంటూ సోషల్ మీడియా పేరుతో ముందుకొస్తున్నారని, అటువంటి వారిని వేరు చేయాల్సిన బాధ్యత మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్టులదే అని వ్యాఖ్యానించారు. రేవంత్ వ్యాఖ్యలకు కౌంటర్ గా మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేశారు. ప్రజల కోసం సామాజిక బాధ్యతతో పనిచేస్తున్న సోషల్ మీడియాను పాలకులు గౌరవించాలే తప్ప అవమానించడం సబబు కాదన్నారు. సోషల్ మీడియా జర్నలిస్టులకు తమ మద్దతు ఎప్పుడు ఉంటుందని భరోసా స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అంతకు ముందు కూడా రేవంత్ వ్యాఖ్యలపై ఇలాగే తగులుకున్నారు రాజగోపాల్ రెడ్డి. రాబోయే 10 ఏళ్లు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని రేవంత్ అంటే అలా ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకమంటూ రాజగోపాల్ రెడ్డి తప్పుపట్టారు. ఇలా రేవంత్ రెడ్డి ఏది మాట్లాడితే దానికి రివర్స్ లో ట్వీట్లు చేయడమే పనిగా పెట్టుకున్నారు రాజగోపాల్ రెడ్డి. చిన్నపిల్లాడు చాక్లెట్ ఇవ్వలేదని అలిగి పేచీ పెట్టుకున్నట్లుగా రాజగోపాల్ రెడ్డి ట్వీట్లు ఉన్నాయంటూ లీడర్లు చర్చించుకుంటున్నారు. ఓవైపు తమ్ముడు మంత్రి పదవి రాక ఫ్రస్ట్రేషన్లో ఉంటే అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం అధికారం రాకముందు ఒక లెక్క, అధికారం వచ్చాక మరో లెక్క అన్నట్టు వ్యవహరిస్తున్నారు. రేవంత్ సీఎం అయినప్పటి నుంచి విపక్షాలు సీఎంపై చేసే విమర్శలకు ఎప్పటికప్పుడు కౌంటర్ ఇస్తూ నేనున్నా నీకు అంటూ రేవంత్ కు అండగా నిలుస్తున్నారు. రేవంత్ సైతం వేదిక ఏదైనా వెంకటరెడ్డిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. తమ్ముడు రాజగోపాల్ చేస్తున్న గోల ఏమాత్రం పట్టించుకోకుండా రేవంత్ కు మరోసారి అండగా నిలిచాడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. వచ్చే టర్మ్ మళ్లీ రేవంత్ రెడ్డి సీఎం కావాలని గణపతి పూజ సైతం చేయించాడు. ఈ పూజల విషయం రేవంత్ దృష్టికి కూడా వెళ్ళిందట. దీంతో తమ్ముడు విమర్శలు చేసినా అన్న అండగా నిలబడ్డం చూసి ఇదెక్కడి రాజకీయం అబ్బా అంటూ పొలిటికల్ సర్కిల్స్ లో ఈ టాపిక్ తెగ వైరల్ గా మారిందట. ఇక తాజాగా ఈ అన్నదమ్ములిద్దరూ ఒకరిపై ఒకరు బహిరంగంగానే కౌంటర్లు విసురుకున్నారు. తన సోదరుడికి మంత్రి పదవి ఇచ్చే స్థాయిలో తాను లేనని, ఈ విషయంలో తానే కాదు ఎవరూ జోక్యం చేసుకోలేరని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటుంటే తాను పదవి కోసం దిగజారి బతకలేనని, కావాలంటే మరోసారి త్యాగానికి సిద్ధమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటున్నారు. మంత్రి పదవి తాను అడిగితే వచ్చింది కాదని, అధిష్టానం తనని ఎంపిక చేసిందని వెంకటరెడ్డి అంటుంటే తనకు మంత్రి పదవి ఇస్తే ఆ పదవి ఉపయోగపడే తనకు కాదని, ప్రజలకేనని రాజగోపాల్ రెడ్డి అంటున్నారు. తనకు మంత్రి పదవి ఇస్తానంటేనే కాంగ్రెస్ లోకి వచ్చానని రాజగోపాల్ రెడ్డి అంటుంటే అధిష్టానం తన సోదరుడికి మంత్రి పదవి హామీ ఇచ్చినట్లు తనకు తెలియదని వెంకటరెడ్డి అంటున్నారు. తాను పదవుల